అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు ఒక మంచి బడ్జెట్‌లో ఉన్న 100 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ ముందున్నామండి మనం. మీరు చూస్తున్న ఇల్లు వెస్ట్ ఫేసింగ్ 100 గజాలండి. ఇది సౌత్ వెస్ట్ కార్నర్ వస్తుందండి. రెండు వైపులా కూడా 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. సౌత్ వెస్ట్ కార్నర్‌లో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ వస్తుంది. 25/36 డైమెన్షన్‌తో 100 గజాలండి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూడొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ 25 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 36 ఉంటుంది. ఇది గేట్ అండి. ఇక్కడ ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఇది పార్కింగ్. ఈవెన్ పార్కింగ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. కుందన్పల్లిలో ఉంటుందండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ పర్మిషన్తో వస్తుందండి హౌస్. రాంపల్లి మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ కుందన్పల్లి కిందకి వస్తుంది. బట్ రాంపల్లి ఆర్టీసీ కాలనీ బస్ స్టాప్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది 100 గజాలు అయినప్పటికీ. ఇక్కడ వాష్ ఏరియా అండి. అండ్ ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కన కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఎస్ఎస్ రైలింగ్ కూడా వస్తుందండి. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఇలా గోల్డెన్ స్ట్రిప్స్ వచ్చి టైల్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి లుక్ ఇస్తుందండి. ఫైనల్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయండి. ఒక 10 days వర్క్ పెండింగ్ ఉందన్నమాట. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. ఇది టీవీ యూనిట్. ఇక్కడ కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. సఫిషియంట్ లైటింగ్ ఉంటుందండి. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా వస్తుంది లో రూఫ్. ఇది హాల్లో ఇచ్చిన ఆర్చ్ డిజైన్ అండి. అండ్ ఇక్కడే డైనింగ్ ఏరియా కూడా వస్తుంది అనమాట. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. ఈజీగా ఒక 6 చైర్ డైనింగ్ టేబుల్ పడుతుందండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇటువైపు కిచెన్ ఉంటుంది. కిచెన్లోనే మనకి ఇంటిగ్రేటెడ్గా పూజ గది అండి. ఇది పూజ ఏరియా. అండ్ ఇక్కడ ఎల్ షేప్లో కిచెన్ రావడం జరిగింది. వంట బండి వచ్చింది ఎల్ షేప్లో. సఫిషియంట్ షెల్ఫ్స్ ఇచ్చారండి కిచెన్లో కూడా. అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. ఇక్కడే వాష్ ఏరియా వస్తుంది. వెస్ట్ ఫేస్ కావడంతో ఇక్కడ మనకి వెనకాల ఈశాన్య మూలలో బోర్ ఉంటుంది. అండ్ ఇక్కడే వాటర్ సంపు కూడా ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ 100 స్క్వేర్ యార్డ్స్ అండి. సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది హౌస్. 25/36 డైమెన్షన్తో వస్తుందండి. 25 ఫీట్ వైడ్ రోడ్స్ ఉంటాయి. సౌత్ సైడ్ కూడా వెస్ట్ సైడ్ కూడా 25 ఫీట్ల రోడ్లు ఉంటాయండి టోటల్గా. కుందన్పల్లిలో ఉంటుందండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుంది. రాంపల్లి ఆర్టీసీ కాలనీ బస్ స్టాప్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 58 lakhsగా చెప్తున్నారండి. 2 houses అవైలబుల్లో ఉన్నాయి. సౌత్ వెస్ట్ కార్నర్ ఒకటి ఉంది, వెస్ట్ ఫేసింగ్ ఒకటి ఉందండి. సౌత్ వెస్ట్ కార్నర్ వచ్చేసి 58 lakhsగా కోట్ చేస్తున్నారు.
అండ్ ఓన్లీ వెస్ట్ ఫేస్ వచ్చేసి 56 lakhsగా కోట్ చేస్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.